అమ్మా అన్నయ్య అన్నయ్య ఏమండి కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోమంటే ఊ అంటారేంటండి? ఏమైంది బావా? అనయ్య అంటే చెయ్యి పడిపోతే చెయ్యి పని చేయనట్టు, కాలు పడిపోతే కాలు పని చేయనట్టు మీ బావకు నోరు పడిపోయింది అనుకుంటా. ఏమండి నిజమా? నిజంగానే మీకు నోరు ఓపెన్ అవ్వట్లేదా? ఎందుకండి? నా నోరు పడిపోయిందని చెప్పి టెన్షన్ గా అడుగుతున్నట్లేదే, ఆనందంతో అడుగుతున్నట్టుంది. ఏం జరిగింది అసలు? ఎందుకు ఇలా జరిగింది? మాయా, నా ప్రయోగం సక్సెస్! అత్తయ్య, నా ప్రయోగం సక్సెస్! అమ్మా, నా ప్రయోగం సక్సెస్! మాయా, నా ప్రయోగం సక్సెస్! అవునమ్మా, ఫ్యూచర్ లో నువ్వు పెద్ద సైంటిస్ట్ అయిపోతావే తల్లి. ప్రయోగం ఏంటి? ప్రయోగం ఏంటి? మా నాన్న నోరు ఓపెన్ అవ్వకపోవడానికి కారణం నేను చేసిన ప్రయోగమే అత్తయ్య. ప్రయోగం ఏంటే? అంటే నా బుక్స్ కి అట్టలు వేసుకోవడానికి అస్తమాను గమ్ తెస్తూ ఉంటాను కదా, అలా గమ్ కాకుండా ఆకుపసరితో పని అవుతుందని చెప్పేసి నేను నెట్ లో చూశాను. అది పని చేస్తుందో లేదో అని. ఓహో, వెంటనే ఆకులు అంజిమావతో తెప్పించి పసరు నూరించి నాన్న పెదాలకి రాసావు, అంతే కదా? అవునన్నయ్య, ఇంటర్నెట్ లో చెప్పిన న్యూస్ నిజమే. ఓసి దుర్మార్గురాలా, కన్న తండ్రి మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తావా? అబ్బా, ఇన్నాళ్ళకి ఇంత మంచి పని చేసావే. అన్నయ్య నోరు ఓపెన్ అవ్వకపోవడమే మంచిది అంటావేంటి నిర్మలా? మరేం చేయమంటావు వదినా? ఎన్నో రోజుల క్రితం ఈయనతో మౌనవ్రతం చేయిస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. ఎప్పుడు అడిగినా సరే ఐ కాంటూ అంటారు. నా కూతురు చేసిన పని వల్ల నా మొక్కు తీరబోతుంది. ఇది ఆనందమే కదా. జాను, చూస్తుంటే ఇది నువ్వు సరదాగా చేసినట్లేదు, కావాలని చేసినట్టు అనిపిస్తుంది. నీకు అబద్ధం చెప్పడం ఎందుకు మావయ్య? కావాలనే చేశాను. లేకపోతే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ నోటికి తాళం వేద్దామని. నాకు తెలిసే నువ్వే కావాలని చేసావని. నువ్వు నా కూతురివి కాదే, కొరకంచివి. ఈయనొక్కడికే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు నోటికి ప్లాస్టర్ వేయాల్సిన వాళ్ళు. చాలే ఆపవే, రోజు రోజుకి నీ అల్లరి మరీ ఎక్కువైపోతుంది. నిర్మలా, వీడి పేకోసిన కోడిలాగా గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాణ్ణి లోపలికి తీసుకెళ్లి కాస్త వేణీళ్లతో కడిగి ఆ మూతి కాస్త ఓపెన్ అయ్యేలా చూడవే. అలాగే అమ్మా, రండి రండి. కర్మ కర్మ. ఏంటో వేడి నీళ్ళు కాదు, యాసిడ్ పెట్టి కడిగినా ఆ నోరు ఓపెన్ అవ్వదు 2 days వరకు. ఈ కోతి గోరింటాకు పెట్టుకుంది, చేతులు ఎలా పండాయో చూపించాలి కదా. చీరలు ఆరేసుకుంటున్నావా కోతి పిల్ల? వినిపించుకోదేంటి దీన్ని? హాయ్. ఏంటి అదే చేతికి గోరింటాకు పెట్టించుకున్నావు కదా, ఎలా పండింది? ఎలా పండింది? ఏంటి? పిచ్చి మొహందానా, చేతికి గోరింటాకు పెట్టుకున్నావు కదా. అవును, పెట్టుకున్నా.
ఎలా పండింది ఎలా పండింది చూపించు. ఓ ఎలా పండిందో చూపించాలా? ఆ అదే. ప్లీజ్ ప్లీజ్ చూపించే. ప్లీజ్ ప్లీజ్ చూపించు. కోతి చూపించు. సూపర్ గా ఉంది. ఆడపిల్లకి గోరింటాకు బాగా పండితే బంగారం లాంటి మొగుడొస్తాడని అర్థం. ఓ ఆ? బావకు కదా గొంతు పోయింది, వీళ్ళిద్దరెందుకు సైగలు చేసుకుంటున్నారు? హే తీసుకో. పట్టుకో నా హార్ట్. పట్టుకో నా హార్ట్. ఆ? ఎందుకురా ఏకిల్ నవ్వు? ఏంటి మ్యాటరు? ఏముంది మావా, మామూలే. ఏం జరుగుతుందనరా? మావా నీకు తెలిసిన కదే మావా రన్ అవుతుంది. తెలిసిన కదేరా, కొత్తగా రన్ అవుతుందని ఆ సైగలేంటి, ఫ్లయింగ్ కిస్సులేంటి, ఈ హార్ట్ పీకడాలేంటిరా? ఆ? అది ఏదో జస్ట్ అలాగా లవర్స్ అన్న తర్వాత కొన్ని ఉంటాయి మావా. ఓహో, అన్ని నేనే చెప్పాలా? నువ్వు చెప్పు.